హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేను ఒక మిస్టేక్ చేశాను వర్క్ అయితే చాలా బాగుందనేసి ఒక బ్లౌజ్కి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వేసిన తర్వాత తెలిసింది, ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యాననే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు దీనికి బ్యాక్ నెక్కి ప్యాచ్ ఉందా లేదా, ఎంత డీప్ ఉంది అనేది కూడా నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్ పెట్టేశాను వర్క్ అనేది. చూడండి, బ్యాక్ నెక్ అనేది 7.5 ఇంచ్ మాత్రమే ఉంది. బ్యాక్ నెక్ 7.5 ఇంచ్, అట్లీస్ట్ 9 ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. 7.5 ఇంచ్ ఉంది, దీనికి ప్యాచ్ లేదు. ఇట్లా ఏదైనా మనం మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొంచెం సమయస్ఫూర్తి అనేది మనం పాటించుకోవాల్సి వస్తుందనే అనిపించింది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఇట్లాంటి మిస్టేక్ చేయలేదు. కానీ ఏదో డిజైన్ బాగుంది, సింపుల్గా ఉంది అనిపించి నచ్చి పెట్టేశాను. తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనేది చూపిస్తాను. చూడండి, ఎవరైనా ఇట్లాంటి మిస్టేక్స్ చేసుకున్న టైంలో ఇప్పుడు ఇది హ్యాండ్కి ఇచ్చారండి. హ్యాండ్ డిజైన్ ఇస్తే దీన్ని అనేసి నేను ఫస్ట్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఎంత పొడవు వస్తుంది అనేసి దీన్ని మళ్ళీ నేను సైజు తగ్గించుకున్నాను. ఇది హ్యాండ్కి ఇచ్చింది కొంచెం పెద్దగా ఉంటుంది కదా, నేను ఇంకా చివరిలో 80%కి వస్తుంది కదా, ఇది పెట్టేసుకొని ఓకే చేసుకున్నాను. తర్వాత దీన్ని అనేది నేను ఇక్కడ ప్యాచ్ చేసి దాన్ని జాయిన్ చేసి దీన్ని కూడా చూడండి, కొంచెం ఇటు సైడ్కి ఉంది కదా, మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇటు సైడ్ మార్చుకుంటే మనకి నెక్కి చూడండి, ఇటు సైడ్ వచ్చినప్పుడు డిజైన్ ఇట్లా రావాలి కాబట్టి మనం ఈ సైడ్కి మార్చుకున్నాను. తర్వాత ఆపోజిట్లో వేసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ అటు సైడ్కి మార్చుకొని మనం ప్యాచ్ చేసుకున్నామంటే పొడవు సరిపోతుంది. నాకైతే ఐడియా వచ్చింది. ఐడియా నచ్చితే మీకు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైనా మిస్టేక్స్ చేసుకున్నప్పుడు హ్యాండ్కి వచ్చిన డిజైన్, హ్యాండ్ అనేది పొడవు ఉంటుంది కదా, ఆ లైన్ అనేది మనం కూడా కొంచెం సైజ్ తగ్గించుకొని జాయింట్ చేసుకోవడము, ఇట్లాంటి వాటి వల్ల నెక్ డీప్ పెంచుకోవచ్చు బ్యాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటేనే కదా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఇంకా ఏవో ఇలాంటి మిస్టేక్స్ అనేవి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ వీటిని టెన్షన్ పడకుండా సరిదిద్దుకోవడానికి ట్రై చేశాను. నాకైతే ఇది వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సెట్ చేస్తాను చూడండి. ఇట్లా స్టిచ్ చేస్తూ ఉంది. కొంచెం డిజైన్ తగ్గించినందు వల్ల ఇంకా కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి డాట్స్, కానీ డిజైన్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. నాకైతే అసలు 7.5 ఇంచ్తో ఎలా వేసుకోవాలి బ్యాక్ నెక్ అనేది అర్థం కాలేదు. కానీ మనం ఏదో ఒకటి మార్గం ఎత్తుకోవాలి కదా, టెన్షన్ పడితే ముందుకు పోలేము. ఏదైనా మనము కొంచెం ధైర్యంగా ఉన్నప్పుడే ఆలోచించగలుగుతాము. సరేలే, పండగ వస్తుంది కదా, అప్పటికి బిజీ అయిపోతుంది, ఏదో ఒక బ్లౌజ్ రెడీ చేసుకుందాం అనేసి పెడితే ఇట్లా అయిపోయింది ఏంటని ఆలోచిస్తే, సరే ఇది వచ్చింది కదా, ఇది ఏమైనా సెట్ అవుతుందేమో అని చూస్తే కానీ 100% సెట్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది డిజైన్ అనేది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటివి మరికొందరికి ఉపయోగపడవచ్చు కదా, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా రిలేషన్స్కి మీరు ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది మరికొందరికి చేరుతుంది.